ఈ ఉదయకాల సమయంలో నీ ఆర్థిక పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావేమో, నీకున్న స్థితి నిజంగానే వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నదేమో, కానీ నీవు నిజముగా నమ్ముకున్న నీ దేవుని వైపు చూడగలిగినట్లయితే, ఆయన తట్టు నీ కన్నులెత్తి ఆయన సహాయం కొరకు ఎదురు చూడగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన అద్భుత కార్యమును అక్కడ ఎలా జరిగించాడు, ఎలా చేయగలిగాడంటే, అక్కడ ఉన్నటువంటి 7 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి ఆకాశం వైపు అనగా తండ్రికి ప్రార్థన చేయుచున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. అట్టి ప్రార్థన జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. యేసును పోలి మనం నడుచుకోవాలి, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. గనుక ఆయన చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలడు. ఎప్పుడో తెలుసా, ఆయన మీద ఆధారపడినప్పుడు నీకున్న స్థితి కొంచెమే అయి ఉండవచ్చు, అయినప్పటికీ ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన కృపకు పాత్రలు